హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆలు సమోసా తయారు చేయబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు: ఈ కప్పుతో మైదా పిండి 2 కప్పులు, కరివేపాకు కొద్దిగా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా, వెల్లుల్లిపాయలు కొన్ని, అల్లం ఒక ఇంచు ముక్క, పసుపు కొద్దిగా ఒక చిన్న స్పూను, జీలకర్ర చిన్న స్పూను, వాము చిన్న స్పూను ఒకటి, ఆవాలు చిన్న స్పూన్తో ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2, గరం మసాలా పొడి ఒక చిన్న స్పూను, పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి తగినంత, రాక్ సాల్ట్, ఉడికించి పెట్టుకున్న బఠానీ 1 కప్పు, ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు పెద్ద సైజువి 2. మైదా 2 కప్పులు వేసుకున్నాము. దీంతో బాగా కాంచి పెట్టుకున్న ఆయిల్ని ఒక 3 గరిటెలు వేసి బాగా పిసుక్కోవాలి. అప్పుడే సమోసాలు బాగా పొరపొరాని వస్తాయి తినడానికి. స్పూన్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్, వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్. తర్వాత ఇలా చేత్తో బాగా పిసుక్కోవాలి. హలో ఫ్రెండ్స్, ఇందులో వాముని వేసి బాగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. వాము చేసి పిండిని బాగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ గిన్నెలో రాక్ సాల్ట్ని వేసి కరిగించాలి ఫ్రెండ్స్ వాటర్లో. ఈ వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకొని పిసుక్కోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండిని, ఈ కలుపుకున్న పిండిని ఈ చిన్న గిన్నెలో పెడతా ఉన్నాను. దీన్ని కొద్దిసేపు మూతేసి పెట్టేయాలి, ఒక 20 నిమిషాలు. ఇప్పుడు ఉల్లిపాయలను మనం తరుక్కోవాలి ఫ్రెండ్స్ సన్నగా. ఆలు మసాలా ప్రిపేర్ చేసేందుకు హలో ఫ్రెండ్స్, తరుక్కునే ఉల్లిపాయలను మనము ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ప్లేట్లో పెట్టుకొని ఈ అల్లం ముక్కని దంచుకోవాలి ఫ్రెండ్స్ నున్నగా. తర్వాత ఈ వెల్లుల్లిని దంచుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని కూడా ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను చేత్తో ప్రెస్ చేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్.
స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆలు వేపుకోవడానికి కొద్దిగా 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కాక ఈ ఆవాలు వేయాలి ఫ్రెండ్స్. చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మాత్రం మగ్గిందంటే చాలు ఫ్రెండ్స్, మరి బాగా మగ్గిపోతే టేస్ట్ ఉండదు. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్, తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలని. తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని, ఈ అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉడికించి పెట్టుకుని ఈ కప్పు బఠానీలను కూడా దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు, జీలకర్ర, గరం మసాలా పొడి కూడా ఫ్రెండ్స్. తర్వాత మిరియాల పొడిని కూడా వేసేయాలి ఫ్రెండ్స్. చేతితో నలిపి పెట్టుకున్న ఈ ఉర్లగడ్డను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ బంగాళాదుంపలను వేసి బాగా మిక్స్ అయ్యేట్లు కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంతో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్, దీనికి తగినంత. కొద్దిగా వాటర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్, ఆ ఉప్పు కరగడానికి. మనం వేసిన సాల్ట్ కొద్దిగా మిక్స్ అవ్వడానికి కొద్దిగా వాటర్ని చల్లి దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కరివేపాకును కూడా వేసేయాలి ఫ్రెండ్స్. వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అన్నీ బాగా మిక్స్ అయ్యేట్లు. హలో ఫ్రెండ్స్, మన సమోసాకు కావాల్సిన ఆలు మసాలా రెడీ అయింది ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ మైదా పిండిని పెద్ద నిమ్మకాయ సైజంత వంటలు చేసుకొని ఇలా చేసుకొని పిండిలో అద్దుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మైదా పిండిలో. తర్వాత దీన్ని పీట పైన పెట్టుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇట్లా చపాతీ మాదిరి రుద్దుకున్నాక దీని సెంటర్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకొని ఈ సెంటర్ భాగంలో దీన్ని ఇలా మర్చుకోవాలి ఫ్రెండ్స్, కోన్ షేప్లో. చేతిలో పెట్టుకొని సెంటర్లో ఇలా మర్చుకొని మళ్ళీ దీన్ని సెంటర్లో ఇట్లా మర్చుకొని ఇట్లా విడదీసి పట్టుకొని దీన్ని ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఊడి రాకుండా మనం స్టఫింగ్ చేయడానికి కొరకు. ఈ చివర్లను కూడా ఇట్లా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్, విడిపోకుండా.
తడుపుకొని ఇలా ప్రెస్ చేసుకున్నాక దీంట్లో స్టఫింగ్ ఆలు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. స్పూన్తో ఈ మసాలా వేసి ఈ రెండు చివర్లను ఇట్లా అంటించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ని తీసుకొని మనకు కావాలంటే చివర్లో ఊడి రాకుండా ఇలా ప్రెస్సింగ్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగుంటుంది ఇట్లా వంకీలు మాదిరి తిప్పినామంటే. సమోసాలకు తిప్పుతాము, స్వీట్ సమోసా కదా. చివర్లు ఊడి రాకుండా ఇంకా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకున్నామంటే అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న సమోసాలని స్టవ్ వెలిగించి చిన్న బాణలు పెట్టి దాంతో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ సమోసాలను వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేగేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక పక్క వేగినాక మళ్ళీ ఇంకొక వైపు టర్నింగ్ చేసి తిప్పించుకోవాలి ఫ్రెండ్స్. రెండు వైపులా బాగా కాలాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్లో రంగు రావాలి, ఆ కలర్లో వేపుకోవాలి సమోసాను.
ఈ కలర్ వచ్చినాక తీసుకునేది ఫ్రెండ్స్ సమోసాని. హలో ఫ్రెండ్స్, బఠానీ ఆలు సమోసా రెడీ అయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ బఠానీ ఆలు సమోసాని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయాల్సింది కోరుచున్నాను.